వందనాలు. ఈరోజు నేను చెప్పే పాఠం పేరు కరువైన సత్యవాక్య బోధన. ఏరులై పారుతున్నది వేషధారణ, ఉందా క్రైస్తవ్యం క్రీస్తుధారణ. ఒక వ్యక్తి క్రీస్తుని నమ్మిన తర్వాత అతలో మనం చాలా మార్పును చూస్తాం. ఎలాగంటే దేవుని నమ్మకం కామిక్స్ తనకు నచ్చిన బుక్, లోకపరంగా ఉన్న బుక్కులు చదివిన వాళ్ళు దేవుని నమ్మక బైబిల్ చదువుతున్నారు. దేవుని నమ్మకం ముందు చెడు అలవాట్లు, మందు తాగేవాళ్ళు, ఇలా వేరే వేరే చెడు అలవాట్లు ఉన్నవారు దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యం నేర్చుకుంటున్నారు. అసలు దేవుని నమ్మకం ముందు అసలు ఈ సమాజం ఎలాగైపోతే నాకెందుకు, నన్ను నేను చూసుకోవాలని అనుకున్నవారు దేవుని నమ్మాక ఈ సమాజం బాగుపడాలని సత్యవాక్యాన్ని చేపట్టి అందరికీ చెప్తున్నారు. ఎంతో బాధాకరమైన విషయం ఏంటంటే ఎంతో సిస్టమేటిక్గా ఉన్న ఇతని జీవితం ఎందుకు మధ్యలోనే లోకం వైపు వెళ్ళిపోతున్నారు. ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దబడిన ఇతను ఎందుకు లోకాశల వైపు, అర్థం కాని లోకాశల వైపు పరిగెడుతున్నారు అని ఎప్పుడైనా ఆలోచించారా? ఒకసారి మీ ఆలోచనకు పదును పెట్టండి. ఇప్పుడు ఒక స్టూడెంట్ సరిగ్గా లేడు, తప్పు చేస్తున్నాడంటే అతని గురువు అతనికి సరిగ్గా చెప్పకపోవడం వల్లనే కదా. ఒక పిల్లవాడు తప్పు దారిని వెళ్తున్నాడంటే అతని తల్లిదండ్రులు అతన్ని సరిగ్గా నడిపించలేకపోతున్నారనే కదా. అలాగే క్రైస్తవ్యం క్రీస్తు దారిని తొలగిపోతుందంటే నేటి పాస్టర్లే సరిగ్గా లేరని మనకు అర్థమవుతుంది. ఇక పాస్టర్ల విషయానికి వస్తే ఇతను నిజంగా పట్టుకున్నది బైబిల్ అయినా, చెప్తున్న దేవుని వాక్యమైనా వీళ్ళు నిజాన్ని నిర్భయంగా చెప్పలేకపోతున్నారు. మధ్యలో కల్పనా కథలని చెప్తున్నారు. ఉదాహరణకి ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తూ మీకు అట్లు ఎవరేసారో తెలుసా, అట్లు ఎవరు మొదలు పెట్టారు, ఎలా మొదలు పెట్టారో మీకు తెలుసా అని అంటున్నారు. అసలు వీళ్ళు ఏ వాక్యం పట్టుకొని ఇలా చెప్తున్నారు అని చూడగలిగితే ఆదికాండం 6:22 చూడగలిగితే నోవాహు అట్లు చేశాను. చూసారండి, నోవాహు గారు అట్లు చేశారంట. అసలు వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళు అట్లంటే తినే అట్లని అనుకుంటున్నారు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే దేవుడు చెప్పినట్లు నోవాహు గారు చేశారు. చూసారండి, ఇప్పుడు పాస్టర్లే నిజం చెప్పాలి, సత్యవాక్యాన్ని బోధించవలసిన పాస్టర్లే బైబిల్ని తప్పుగా చెప్తుంటే దేవుని కంట మిగిలేది కన్నీరే కదండి. చూసారండి, ఇప్పుడు క్రైస్తవ్యం కొన ఊపిరితో కొట్టుకుంటుంది. ఇప్పుడు మనకి బాగోపోతే, మనకి జ్వరం వస్తే మనం ఏం చేస్తాం, కంపల్సరీగా మెడిసిన్స్ వాడతాం మనం ఆరోగ్యంగా ఉండాలి. ఇప్పుడు అదే క్రైస్తవ్యానికి బాధ కష్టం వస్తే మరి మనం దాన్ని బాగు చేయాల్సిన బాధ్యత మనకి లేదంటారా? చూసారండి, మన క్రైస్తవ్యానికి ఎలాంటి దుర్గతి పట్టిస్తున్నారు. మన సత్యవాక్యాన్ని తెలుసుకున్న మనమైనా దేవుని గురించి సత్యవాక్యాన్ని అందరికీ బోధించి క్రైస్తవ్యాన్ని బాగు చేయాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ క్రీస్తునామములో వందనాలు.